ఐక్యత చేయడానికి కార్మిక సంఘాల నాయకులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎఫ్ఆర్ఎస్ ఎస్ఐపిఎల్కు ఆబ్సెంట్ అవకాశం లేదు. ఈరోజు కాంప్లెక్స్ ఇవాళ సూపర్వైజర్ ఆబ్సెంట్ వేసుకొని పోవాలంటే పక్క సూపర్వైజర్ను గీట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు వచ్చి మీకు తీయాలన్న వర్కల్లా అక్కడ ఉన్న వర్కర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉంటారు. సంవత్సరంన్నర కాలమైంది ఎఫ్ఆర్ఎస్ పెట్టి అనేక సార్లు జేఏసీ సందర్భంగా జేఏసీగా కమిషనర్ మన వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ధర్నా కూడా పెట్టడం జరిగింది కాంప్లెక్స్. కానీ అధికారులకు ఏ మాత్రం పట్టించుకుంటావు పాపన పోవట్లేదు. అదేవిధంగా మహిళలు పని చేస్తున్నారు కానీ హక్కులు అడగట్లేదు. వాళ్ళకి విపరీతమైనటువంటి సమస్యలు, కొంతమందికి ఎస్ఎఫ్ఏలతో సమస్యలు ఉన్నాయి, జవాన్లతో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు మెడికల్ ఆఫీసర్లతో సమస్యలు ఉన్నాయి. చెప్పుకుంటే చేస్తామని చెప్పి తప్పించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని రోజులు చెప్పుకుంటూ వెళ్తా ఉంటాం. అందుకని చెప్పి మనం ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా మంది ఒక శానిటేషన్లోనే 1578 మంది చనిపోయారని చెప్పి అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు. కార్మిక సంఘాలు జేఏసీగా వెళ్ళి మొన్న 9వ తారీఖు సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. 1578 మందిని చనిపోయిన ప్లేస్లో వాళ్ళని నియమించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇంకా కమిటీలు అని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఆర్డర్ వచ్చినప్పటికి కూడా. అదేవిధంగా మలేరియా వాళ్ళు ఉన్నారు, గార్డెన్ వర్కర్లు ఉన్నారు, వెటర్నరీ వర్కర్లు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది చనిపోయారు వాళ్ళ లెక్కల్లో వాళ్ళకి మాత్రం అవకాశం లేదు, వాళ్ళకి జీవో రాలేదు. కాబట్టి చేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, అన్ని జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి చనిపోయిన కార్మికులను వాళ్ళ ప్లేస్లో పెట్టాలని చెప్పి నేను జేఏసీ నాయకులు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చనిపోయినటువంటి కార్మికులకి 18 లక్షల రూపాయలు వస్తున్నాయని చెప్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఈ చనిపోయినటువంటి కార్మికులకు 18 లక్షలు కాదు కదా, 1,00,000 రూపాయలు వచ్చిన దాఖలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఈ 18 లక్షలు ఒక పక్క యూనియన్ నాయకులు చెప్తా ఉన్నారు, 30 లక్షలు రావాలి మరణించిన కార్మికులు చెప్తా ఉన్నారు. కనీసం ఉన్నటువంటి హక్కులను కూడా ఈరోజు అధికారులు ఇచ్చే పరిస్థితి లేదు. జేఏసీ తరఫున చీఫ్ సెక్రటరీ కలిస్తే ఇవన్నీ మేము అమలు చేస్తున్నామని చెప్పి జీవోలో చెప్పి రాసి మళ్ళీ పంపడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఏదైతే మనం అధికారులకు భయపడతా ఉన్నామో, భయపడినంత కాలం మనందరినీ ఈ విధంగానే ఒకరినొకరికి మాటలు చెప్పుకుంటూ వాళ్ళ అధికారులు వాళ్ళ పబ్బం కలుపుకుంటారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం 25,000 జీతాలను మొదలు కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దాని 25,000 రూపాయలు 26,000 30,000 అన్నా నష్టం లేదు. కాబట్టి 26,000 జీతాల కోసం మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ ఏది ఏమైనా ఈ గత 2-3 నెలల్లో 26,000 రూపాయలు సాధించుకోవడం కోసం జేఏసీగా కానీ ఎవరి యూనియన్ల తరఫునైనా 26,000 రూపాయలు సాధించుకునేంత వరకు నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జూలై 9కి మా యూనియన్ తరఫున ఆ రోజు సెలవు పెట్టి మేము అందరం పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.